అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ చదువు 7వ భాగం. రచన కొడవటి గంటి కుటుంబరావు గారు. మరి 7వ భాగంలోకి వెళ్దామా? తండ్రి పోయిన ఈ 3 నెలల కాలంలో సుందరంలో కలిగిన మార్పులు చూసి సీతమ్మ గారు ఎందుకో జాలి పడేది. చిన్న వెధవ ఈడుకు మించి పెద్దవాడవుతున్నాడు అని ఆవిడ అనుకునేది. ఇది కేవలం పరిస్థితుల వల్ల కలిగిన మార్పు. సుందరం పొద్దున లేచి మొహం కడుక్కుని చద్దన్నం తిన్నది మొదలు తల్లి వెంటే ఉండి ఆవిడకి అన్ని పనుల్లోనూ సహాయం చేస్తాడు. ముఖ్యంగా చంటి పిల్లకు ఉగ్గు పోస్తున్నా, పాలిస్తున్నా, నీళ్లు పోస్తున్నా వాడి దగ్గర ఉండి తీరాల్సిందే. చెల్లెలంటే వాడికి అపరిమితమైన ఆపేక్ష. అది ఏం చేసినా వాడికి వింతగానే ఉండేది. అమ్మా, చెల్లెలు నన్ను చూసి నవ్వుతుందే, నా మొహం మీద చేయి పెట్టుతోంది, అని పాడుతోంది అని సంతోషంగా పొలికేకలు పెట్టేవాడు. ఇంటికి ఎవరైనా వస్తే సీతమ్మ గారి చప్పున అవతలకి తప్పుకునేది. వాళ్ళను పలకరించి పరామర్శించడం సుందరం మెల్లమెల్లగా నేర్చుకుంటున్నాడు. వాడు కోమటి కొట్టుకుపోయి చిల్లర వెచ్చాలు తీసుకురావటం నేర్చుకుంటున్నాడు. ముఖ్యమైన సామాన్లు పెద్ద మొత్తాల్లో శేషగిరి ఏర్పాటు చేసి మరీ వెళ్ళాడు. సొంత ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత సుందరం ఆటలు మళ్ళా తగ్గాయి. వాడు పొద్దుకి రావడానికి తల్లి ఒప్పుకోలేదు. సావాసం కావాలంటే ఇంట్లో రామ్మూర్తి, కృష్ణమూర్తి ఉన్నారు కదా అని కొంత పక్కనున్న ఆదినారాయణ గారి పిల్లలు బుద్ధిమంతనంగా ఏ ఆటలకు పోకుండా ఉంటే తన కొడుకు బడి విడవగానే నేరుగా ఇంటికి రాకుండా ఆటలకు పోవడం ఎందుకని కొంత, వాడు లేకపోతే ఇల్లు బిక్కుబిక్కుమంటుందన్న భావం కొంత చేరి సీతమ్మ గారు కొడుకు ఆటలు మానిపించింది. సుందరం ఎక్కువ అభ్యంతరం చెప్పలేదు. ఇప్పటికీ వాడికి తల్లి చేసే ఇంటి పనులు చూస్తూ కూర్చోవటం పరమానందమే. రేపో ఎల్లుండో సుందరము, కృష్ణమూర్తి కూడా బడిలో చేరతారు అనగా ఆదినారాయణ గారు ఇద్దరిని కలిపి పరీక్ష చేశాడు. పరీక్ష అయిపోయిన తర్వాత ఆయన ఏమీ అనలేదు, కానీ కృష్ణమూర్తి కన్నా తనకే చదువు బాగా వచ్చునని సుందరం సులభంగా అర్థం చేసుకున్నాడు. ఆదినారాయణ అనని మాట హై స్కూల్ 3వ క్లాస్ మాస్టర్ అన్నాడు. ఆదినారాయణ గారే ఇద్దరినీ స్కూల్కి తీసుకెళ్ళాడు చేర్పించడానికి. మాస్టర్ ఇద్దరికి లెక్కలు ఇచ్చాడు. కృష్ణమూర్తి నిజంగా ముద్దు కాకపోయినా కంగారు వల్ల ముద్దల్లే కనిపించాడు. తెలుగు చదవడంలో కూడా సుందరం కంటే ఎక్కువగా తడువుకున్నాడు. నిజానికి సుందరం ఏమీ తడువుకోలేదు. ఇంగ్లీష్లో ఇద్దరు దాదాపు స్టాండర్డ్లోనే ఉన్నారు. ఈ అబ్బాయికి కాస్త ఇంగ్లీష్ వచ్చి ఉంటే 4వ క్లాసులో వేయించి ఉండుదును. ఇప్పటికైనా మించిపోలేదు, ట్యూషన్ చెప్పిస్తే అన్నాడు మాస్టారు. ఆదినారాయణ రాని నవ్వు తెచ్చుకుని, ఆ పిల్లవాడికి ఈడు చాలదులేండి అన్నాడు. ఇద్దరు 3వ క్లాసులో చేరారు. కానీ కృష్ణమూర్తి బి సెక్షన్లో పడ్డాడు. సుందరాన్ని పరీక్షించిన మాస్టారు తన సెక్షన్లోనే ఉంచుకున్నాడు స్వార్థం కొద్దీ. వీధి బడికి హై స్కూల్కి ఏమీ సంబంధం లేదనిపించింది సుందరానికి. ఈ హై స్కూల్లో ఎన్నో క్లాసులు, ఒక్కొక్క క్లాస్కి 4 డివిజన్లు, ఏ డివిజన్కి ఆ క్లాస్ మాస్టరు ఇంకా ఇతర మాస్టర్లు ఉంటారు. 3వ క్లాస్కి ఒక డ్రాయింగ్ మాస్టర్ మాత్రమే కొత్తగా వస్తాడు. కానీ రామ్మూర్తి క్లాస్కి లెక్కల మాస్టరు వేరు, తెలుగు మాస్టర్ వేరు, హిస్టరీ మాస్టరు, జాగ్రఫీ మాస్టరు, డ్రాయింగ్ మాస్టరు వేరు. పొద్దున్న సరిగా 10కి గంట కొట్టి క్లాసులు ప్రారంభిస్తారు. ప్రతి పీరియడు 2 బెల్లులు కొడతారు. పీరియడ్ మారగానే పాఠాలు మారతాయి. టైం టేబుల్ ప్రకారం పాఠాలు చెప్తారు. మాస్టర్ క్లాసులోకి రాగానే పిల్లలంతా లేచి నిలబడతారు. మొట్టమొదటి పీరియడ్ ప్రార్థనతో ఆరంభం అవుతుంది. తర్వాత అటెండెన్స్. స్కూలు బయట వీధిలో మాస్టర్ కనపడినా పిల్లలు నమస్కారాలు చేయాలి. స్కూల్కి అంతకు హెడ్ మాస్టర్ ఉంటాడు. ఆయన వస్తుంటే మాస్టర్ పిల్లలు కూడా ఎంతో భయంగా ఉంటారు. వీధి బడి, వెధవ వీధి బడి ఒకటే కొట్టడం. ఈ హై స్కూల్లో అటువంటివి ఏమీ ఉండవు. హై స్కూల్లో ప్రవేశించడం ఎంత అదృష్టం అనుకున్నాడు. సుందరం చదువు మీద సుందరానికి ఉన్న ఆదరాన్ని హై స్కూల్ వాతావరణం రెట్టింపు చేసింది. కానీ ఈ అభిప్రాయం ఇంకా ఏర్పడుతూ ఉండగానే సుందరం వీధి బడిని మరిపించే దృశ్యం చూశాడు. హెడ్ మాస్టర్ తన గదిలో ఒక విద్యార్థిని పేము బెత్తంతో కొడుతూ ఉండటం సుందరం కంటపడింది. హెడ్ మాస్టర్ పొట్టివాడైన మంచి వర్చస్వి, స్ఫురద్రూపి. ఆయన తలపాగా దగ్గర నుంచి కాలికి తొడిగిన చెప్పుల వరకు ఎంతో నాజూకుగాను, సరికొత్తగాను, గౌరవనీయులుగాను ఉండేవి. ఆయన బెత్తం తీసుకుని ఎవరిని కానీ కొడతాడని ఎవ్వరు అనుకోరు. ఆయన చేత తన్నులు తినే విద్యార్థి హెడ్ మాస్టర్కి ఎదురుగా నిలబడి చెయ్యి అడ్డంగా చాచిపెట్టాడు.
చెయ్యి కొంచెంగా వాలినట్టు కనపడగా హెడ్ మాస్టర్ పేంబెత్తంతోనే చేతిని కొద్దిగా పైకెత్తి విసురుగా అరచేతి మీద కొట్టాడు. విద్యార్థి నోట ఏ శబ్దమూ రాలేదు. దెబ్బకి వాడి శరీరమంతా కొద్దిగా బిగుసుకున్నట్టు కనపడింది. హెడ్ మాస్టర్ విద్యార్థి కుడి చేతి మీద 3 దెబ్బలు, ఎడం చేతి మీద 3 దెబ్బలు వేసి గో అన్నాడు. దెబ్బల బాధ అటుంచి అంత గొప్పవాడి చేత దెబ్బలు తినటంలో చాలా అవమానం ఉంటుందని సుందరం ఊహించాడు. హెడ్ మాస్టర్ పైన సుందరానికి గౌరవంతో పాటు భయం కూడా కలిగింది. ఈ హెడ్ మాస్టర్ కిందకేడే వచ్చాడు. అంతకు పూర్వం ఉండిన హెడ్ మాస్టర్ పిల్లల్ని భయపెట్టడంలో చాలా అఖండుడు. ఆయన ఎవరిని సాధారణంగా కొట్టేవాడు కాదట. అయినా ఎందుకో ఆయనంటే పిల్లలకు సింహస్వప్నంగా ఉండేది. ఒక్క పిల్లలకే కాక ఎంతటి వాళ్ళైనా సరే ఆయన దగ్గరకు వచ్చేసరికల్లా పిల్లులయ్యే వాళ్ళని కొత్త హెడ్ మాస్టర్ విన్నాడు. అటువంటి వాడి తర్వాత ఆ పనిలోకి రావడం ఆయనకి పెద్ద చిక్కయింది. అందుచేత ఈ హెడ్ మాస్టర్ స్వతహాగా మంచివాడై ఉండి కూడా లేని కాఠిన్యం తెచ్చిపెట్టుకున్నాడు. అయినప్పటికీ ఆయనకు కావలసిన ఫలితాలు రావటం లేదు. అది వరకు కుక్కిన పేనుల్లా నిండిన 5th ఫారం స్కూల్ ఫైనల్ విద్యార్థులలో రౌడీ జట్టు వాళ్ళు ఈ హెడ్ మాస్టర్ మీద తిరగబడే ధోరణి చూపించారు. అది తన తప్పు కాదని, అంకుశం తీసిన తర్వాత ఏనుగు కొంత దూరం పరిగెత్తి తీరుతుందని ఆయన గ్రహించాడు. హెడ్ మాస్టర్ రౌడీ పిల్లకాయల్ని శిక్షించడానికి పూనుకున్నాడు. ఇక హై స్కూల్లో ప్రవేశించిన మొదటి నెలలో క్లాసులో సుందరంది 28వ ప్లేసు, కృష్ణమూర్తిది 9వ ప్లేసు. తెలివిగల వాళ్ళు ఎక్కువ స్థానాల్లో ఉంటారని, తెలివి తక్కువ వాళ్ళు తక్కువ స్థానాల్లో ఉంటారని సుందరానికి తెలుసు. కానీ చూడటం హరి ఓం అంటూనే తన తెలివితేటలకు కృష్ణమూర్తి తెలివితేటలకు ఎంత వ్యత్యాసం ఎలా వచ్చిందో సుందరం ఊహించలేకపోయాడు. అటెండెన్స్ రిజిస్టర్లో పేర్లు అక్షర క్రమాన్ని బట్టి రాస్తారని వాడికి తెలియదు. ఆ సంగతి వాడికి ఎవరూ చెప్పలేదు. తనకేదో గొప్ప అన్యాయం జరిగినట్టు సుందరం ఆ విషయం తల్లితో కూడా చెప్పుకున్నాడు. కానీ ఆవిడకు నిజం తెలియకపోవటం చేత లోపల నొచ్చుకుని కూడా పైకి నేను చెప్పలా, వాడు తెలివిగలవాడే, నువ్వు కూడా బాగా చదివితే పైకి రావచ్చు అంది ఆవిడ. కానీ ఈ చదవటం దగ్గర కూడా సుందరానికి కృష్ణమూర్తి పక్కలో బల్యమయ్యాడు. వాడు సాయంకాలం దీపం పెట్టగానే కూర్చుని పైకి చదవటం ప్రారంభించేవాడు. అలా అన్నం తినేదాకా చదివేవాడు. అన్నం తిన్న తర్వాత పొడుగు నిద్రపోయేవాడు. సుందరానికి పైకి చదవటం అసహ్యం. వాడు చదువుతున్నప్పుడు లోపలే చదువుకునేవాడు. సుందరానికి ఇంకొక దురభ్యాసం కూడా ఉంది. వాడు కృష్ణమూర్తిలాగా గిరిగీసినట్టుగా క్లాసులో చెప్పినంతవరకే చదవక పుస్తకం తీసి తనకు చదవబుద్ధి పుట్టిందల్లా చదివేవాడు. పాఠాలు ప్రారంభించి నెల తిరక్క ముందే తెలుగు పుస్తకాలన్నీ చదివేశాడు. ఇంగ్లీష్ పుస్తకంతో చిక్కొచ్చేది. ఇంగ్లీషు పాఠంలో తనకు తెలియని మాట వచ్చేసరికి వాడి గొంతుకేదో అడ్డం పడ్డట్టుగా ఉండేది. క్లాసు పుస్తకాలనే కాదు, ఏ ఇంగ్లీష్ అచ్చు కనిపించినా చదవటానికి ప్రయత్నించేవాడు. అందులో తనకు తెలిసిన మాటలు చాలా ఉంటే సంతోషించేవాడు. కొద్దిగానే ఉంటే ఇంత ఇంగ్లీష్ నాకు ఎప్పటికొస్తుంది అని లోపల దిగులు పడిపోయేవాడు. బుద్ధిమంతుడిలాగా కృష్ణమూర్తి క్లాసులో మాస్టర్ చెప్పిన పాఠమే 2-3 సార్లు చదవటం వినిపిస్తుంటే సుందరానికి పట్టరాని కోపం వచ్చేది. తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ పద్యాలు కంఠత పట్టవలసి వచ్చిన రోజున కృష్ణమూర్తి చిన్న యజ్ఞం చేసినంత పని చేసేవాడు. గొంతు హెచ్చించేవాడు. 20-30 సార్లు చదివేవాడు. కృష్ణమూర్తి చదువుతుంటే సుందరం తడిక యువతల నుంచి ఆలకిస్తూ కూర్చునేవాడు. పద్యం కంఠస్థం వేసే ఆఖరి దశలో కృష్ణమూర్తి పుస్తకాన్ని ఒళ్ళో బోర్లా పెట్టుకుని వచ్చినంత వరకు కళ్ళు మూసుకుని ఏకరవు పెడుతూ బ్రేక్ పడ్డ చోట మళ్ళా పుస్తకం తీసి చూసి మళ్ళా కళ్ళు మూసుకుని చదువుతూ ఉండే సమయానికి సుందరానికి పద్యం పూర్తిగా వచ్చి ఉండేది. తర్వాత మర్నాడు క్లాసులో పద్యం ఒప్పగించవలసి వచ్చినప్పుడు సుందరం ప్రాంప్టింగ్ ఒక చెవితో వింటూ నటించే నటుళ్లాగా కృష్ణమూర్తి కంఠస్వరాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ పద్యమంతా తడుముకోకుండా ఏకరవు పెట్టేవాడు. ఇంకా ఒక్కొక్కసారి కృష్ణమూర్తి మధ్యలో నట్టుపడి మాస్టారో పక్క పిల్లాడో అందించేదాకా ముందు కదలలేకపోయేవాడు. నెల ఆఖరై కొత్త రిజిస్టర్ ఆరంభమయ్యేసరికి సుందరానికి జరగదగిన న్యాయం జరిగింది. వాడు 5వ ప్లేస్కి వచ్చేశాడు. కృష్ణమూర్తి ఒక్క ప్లేస్ పైకొచ్చి 8వ వాడయ్యాడు. సుందరం ఆనందానికి మేరలేదు. ఇప్పుడు ఏమంటావు అని కృష్ణమూర్తితో అనటానికి అవకాశం ఉంటే బాగుండనిపించింది సుందరానికి. కానీ కృష్ణమూర్తి అటువంటి అవకాశం ఇవ్వలేదు. వాడు మొదటి నుంచి చాలా పెద్ద మనిషి తరహాగా ఉన్నాడు. కిందటి నెల ఎవరన్నా కృష్ణమూర్తిని క్లాసులో నీది ఎన్నో ప్లేస్రా అని అడిగితే నాది 9వ ప్లేస్ అని చెప్పేవాడు. మరి ఈ అబ్బాయిదో అని సుందరాన్ని గురించి అడిగితే అతనిది ఎంత అయితే అని తోసిపుచ్చడానికి ప్రయత్నించేవాడు.
అలా అనటంలో కృష్ణమూర్తి తనకి చాలా తక్కువ ప్లేస్ అని వాళ్ళకి తెలియజేస్తున్నాడని సుందరానికి ఎలాగో తెలుసు. కొత్త నెల ఆరంభమైన తర్వాత కృష్ణమూర్తి కొత్త పద్ధతి అవలంబించాడు. తనను 8వ ప్లేస్ అని చెప్పే వాళ్ళతో తన పక్కనున్న సుందరానిది 5వ ప్లేస్ అని విధిగా చెప్పేవాడు. వాడు లోపల ఏడుచుకుంటున్నాడని కూడా సుందరానికి ఎలాగో తెలుసు. కానీ ఏమిటి చేయటం? అయితే సుందరానికి మొదటి నుంచి తెలియని విషయం కృష్ణమూర్తికి తెలుసు. మొదటి నెల ప్లేసులు, పేర్ల మొదటి అక్షరాలను బట్టి వచ్చినవని. ఇక స్వదేశమా తనీ పదారవిందముల్ సదా మదిన్ భుజిం చెదన్మురం బుగూర్మా, ఈ పాట ఆ రోజు ఉదయం నుంచి సుందరం తలకాయలో మారు మోగుతూనే ఉంది. అప్రయత్నంగా ఎన్నిసార్లు నోటంట కూడా వచ్చేసింది. రోడ్డు మీద నడిచేటప్పుడు కూడా సుందరం ఆ పాటకు దరువు వేస్తూనే నడిచాడు. ఆ రోజు ఉదయం కొంతమంది ఆ పాట పాడుతూ వీధి వెంట వెళ్ళారు. స్కూల్కు పోతూ సుందరం కూడా చాలా దూరం వాళ్ళ వెంటే వెళ్ళాడు. ఆ పాట వింటూ ఒక రోడ్డు కలయికలో నిలబడి వాళ్ళు వందే మాతరం అని కూడా కేక పెట్టారు. రెండో రోడ్డు కలయికలో సుందరం కూడా వందే మాతరం అని కేక పెట్టి చాలా గొప్ప పని చేసిన వాడల్లే తృప్తి చెంది వాడు నేరుగా స్కూల్కి వెళ్ళాడు. ఆ తర్వాత ఆ పాట పాడేవాళ్ళు ఎటు వెళ్ళారో వాడికి తెలియదు. సుందరానికి ఏ పాటలైనా ఆసక్తే. వాళ్ళ అమ్మ పాడే పాటలన్నీ వాడికొచ్చు. ఎప్పుడైనా భజనలు జరిగితే వెళ్ళి అక్కడ వాళ్ళు పాడే తరంగాల్లో ముక్కలు విని పట్టుకునేవాడు. సుందరంతో పాటు చదివే కుర్రాళ్ళలో ఒకడు రోజు ప్రార్థన చదివేవాడు. వాడు ఒక సూర్యుండు శ్రీ మద్భాను ఎవ్వనిచ్చే జనించు అనే 3 పద్యాల్లో కనీసం 2 రోజు పాడేవాడు. క్లాస్ మాస్టర్ ఒక్కొక్క రోజున వాడి చేత ఇంకా 1-2 పద్యాలు కూడా పాడించుకుని వినేవాడు. ఈ కుర్రాడి పేరు ప్రకాశం. వాడు ఇతరత్రా పెద్ద తెలివి గలవాడు కాదు, కానీ సుందరం ప్రాణానికి వాడు సంగీతంలో చెప్పరాని ఆకర్షణ ఉండేది. ఈ ఆకర్షణ కొద్దీ సుందరం ప్రకాశంతో మంచి సావాసం చేశాడు. ప్రకాశానికి ఏమీ గర్వం లేకపోవడం చూసి సుందరానికి మరింత ఆనందంగా ఉండేది. వాడి సంగీతం చూసి మిగిలిన వాళ్ళంతా ఎందుకు ముగ్ధులు కారో సుందరానికి అర్థమయ్యేది కాదు. సుందరం క్లాస్లో శివయ్య అని ఒక మేదర వాళ్ళ అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి చాలా బేదవాడని, జీతం కట్టడని తెలిసినప్పుడు సుందరానికి వాడి మీద చాలా జాలి కలిగింది. అయినా శివయ్య ఎటువంటి ఇంట్లో ఉంటాడో, వాళ్ళ నాన్న అమ్మ ఎలా ఉంటారో సుందరం కలలో కూడా ఊహించగలిగి ఉండేవాడు కాదు. ఒక శనివారం నాడు సీతమ్మ గారు సుందరాన్ని ఆదినారాయణ గారి వెంట పంపింది. ఆదినారాయణ గారు మార్కెట్కి వెళ్తున్నారు. దారిలో మేదర వాళ్ళ ఇళ్ళ దగ్గర చాటకొని ఇప్పించమని సీతమ్మ గారు సుందరాన్ని ఆదినారాయణ వెంట పంపింది. మేదర ఇళ్ల మాట వచ్చినప్పుడు సుందరానికి శివయ్య జ్ఞాపకమే రాలేదు. మేదర ఇళ్ళన్నీ పూరి గుడిసెలు, అందులోనూ చాలా చిన్నవి. పిల్లలు పర్వాలేదు, కానీ ఆదినారాయణ గారి ఇంటి పెద్దవాళ్ళు లోపలికి పోవాలంటే బాగా వంగిపోవాలి. ఈ గుడిసెల బయట మేదర వాళ్ళు ఎక్కువగా ఆడవాళ్ళు కూర్చుని మేదర పని చేస్తున్నారు. ఆడవాళ్లే గడలు చీలుస్తున్నారు, బద్దలు తీస్తున్నారు. వాళ్ళు అవలీలగా గదలను చీల్చటం, పలచగా బద్దలు తీయటం చూస్తే సుందరానికి ఎంతసేపైనా చూడబుద్దయింది. ఒక ముసలాడు పళ్ళిక అల్లుతున్నాడు. చిన్న చిన్న పిల్లలు కూడా విసిన కర్రలు, గంపలు అల్లుతున్నారు. అక్కడక్కడ తడికలు పేర్చున్నాయి. కొత్త తడికల వాసన అంతటా చుట్టేసింది. ఆదినారాయణ ఒక ఆడమనిషి దగ్గరికి వెళ్ళి చాట ఒకటి కావాలి అన్నాడు. ఆడమనిషి ఎవరినో కేకేసింది. చిన్నోడు అని శివయ్య ఇంట్లోంచి బయటకు వచ్చాడు. శివయ్యను చూసి సుందరం ఎక్కువ తెల్లబోయాడో, సుందరాన్ని చూసి శివయ్య ఎక్కువ తెల్లబోయాడో చెప్పడం సాధ్యం కాదు. శివయ్యను గురించి తెలియకూడని రహస్యం సుందరానికి తెలిసిపోయినట్టు ఇద్దరు బాధపడ్డారు. ఈ బాధ నుంచి శివయ్య త్వరగా కోలుకున్నా సుందరం ఎప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. చాటలు పట్టుకురారా అంది శివయ్య తల్లి. అంతదాకా రెప్పవాల్చకుండా సుందరాన్ని చూస్తూ నోటంట ఏమీ అనలేకుండా ఉన్న శివయ్య లోపలికెళ్ళి 4 చాటలు ఒకదానిలో ఒకటి పెట్టి తెచ్చాడు. ఆదినారాయణ కాస్త బేరం చేసి 4 చాటలను జామున్నరసేపు పరీక్షించి 5వ చాట లేదని రూఢి చేసుకుని ఒకటి కొని సుందరం చేత డబ్బులు ఇప్పించి, ఎరా అబ్బాయి, నువ్వు ఇంటికి వెళ్తావా, నా వెంట వస్తావా అని సుందరాన్ని అడిగాడు. నేను ఇంటికి పోతాను అన్నాడు సుందరం చాట తీసుకుని. ఆదినారాయణ వీపు తిప్పగానే శివయ్య ముందుకొచ్చి సుందరం చేతిలో చాట తీసుకోవడానికి ప్రయత్నిస్తూ, నేను మీ ఇంటికి తెచ్చిపెడతా అన్నాడు. వద్దోయ్ అన్నాడు సుందరం. కొంచెం దూరం తెచ్చిపెడతా అన్నాడు శివయ్య దాదాపు చాట లాక్కుంటూ. ఎందుకో సుందరానికి శివయ్య మీద ఇదివరకు కలజారి గౌరవంగా మారింది. అటువంటి ఇంట్లో ఉంటున్నవాడు తనతో చదువుకుంటున్నందుకు జాలి చాలదు. శివయ్య క్లాస్లో ఇప్పుడు 10వ. ఇద్దరు కొంత దూరం మౌనంగా నడిచారు. ఆవిడ మీ అమ్మ అన్నాడు సుందరం. అవును అన్నాడు శివయ్య.
మరికొంత దూరం నడిచారు. సుందరం ఆగాడు. ఏం చేస్తున్నావు? చదువుతున్నావా? అవును. హోంవర్క్ చేశావా? నిన్న సాయంత్రమే చేశాను. కాసేపు మౌనం. రాత్రి చాలాసేపు చదువుతావా? రాత్రిళ్ళు దీపాలు పెట్టుకోవటం లేదు. కిరసనాయలు మండిపోతోంది. ఒక సీసా ఇస్తారు. నేను పోతాను. పదండి. నువ్వేమండి అనొద్దు, నాకు బాగుండదు అన్నాడు సుందరం. తర్వాత ఇంకోటి జ్ఞాపకం వచ్చింది వాడికి. చాట ఇచ్చేయి, నేను కూడా మీ ఇంటి దాకా వస్తాగా. ఎందుకు రాకూడదా? శివయ్య పిరికిగా నవ్వాడు. ఎందుకు రాకూడదు? చాట నాకి, నేను పట్టుకొస్తా కదా. నేను కూలి ఇవ్వను అబ్బాయి, తర్వాత నీ ఇష్టం అన్నాడు సుందరం. వాటి ప్రాణానికి అది చాలా పెద్ద హాస్యంగా తోచింది. శివయ్య ఈ మాటకు నవ్వాగలేదు, జవాబు చెప్పాలేదు. నవ్వాలేదు, జవాబు చెప్పాలేదు. చాట మరింత భద్రంగా సంకన పెట్టి సుందరంతో పాటు నడవసాగాడు. ఇంటికి పోయిన తర్వాత శివయ్యను సుందరం తన తల్లికి చూపించి, ఈ అబ్బాయి నాతో చదువుతున్నాడమ్మా అని చెప్పాడు. ఆ అబ్బాయి కులం ఏమిటో వాడు తల్లికి చెప్పలేదు. వాడికి చెప్పటానికి మనసు రాలేదు. పాపం, బజార్కి వెళ్ళి చాట పట్టుకొచ్చావు, అప్పడం కాల్చాను, ఇవ్వనట్రా అంది సీతమ్మ కొడుకుతో. ఆవిడ ఇద్దరికీ చెరొక అప్పడం ఇచ్చింది. తల్లి తనకిచ్చిన అప్పడం కన్నా శివయ్యకి ఇచ్చిన అప్పడం కొద్దిగా మాడి ఉండటం చూసి సుందరం లోపల చాలా సిగ్గుపడ్డాడు, కానీ ఏమీ చేయలేకపోయాడు. సుందరం తన అప్పడం తినసాగాడు, కానీ శివయ్య తినటానికి మొహాటపడ్డాడు. తినబోయి అన్నాడు సుందరం. నేను ఇంటికి పోవాలి. తినిపోదుగానిలే. ఏమీ అనలేక శివయ్య కొంచెం కొంచెమే అప్పడం తుంచి నోట్లో వేసుకుని నోరు మెదలకుండా, వినపడకుండా, కనపడకుండా తినసాగాడు. సుందరం ఎప్పుడో తన అప్పడం పూర్తి చేసి కారానికి రోజుకుంటూ లోపలికి పరిగెత్తి మంచినీళ్ళు తాగాడు. వంట దగ్గర ఉన్న సీతమ్మ, ఆ అబ్బాయికి కూడా కావాలేమో మంచినీళ్ళు అంది. గ్లాస్తో ఇయ్యి అన్నాడు సుందరం. ఆ అబ్బాయి సూద్దరాడు కాదు, అయితే ఖర్చుకు తాగటానికి ఇవ్వకో. ఏమిటమ్మా అన్నాడు తల్లి ప్రవర్తన కలుగుతున్న చికాకంతా ఒక్కసారి బయటికి కక్కుతూ. సుందరం పుట్టుకతోనే సంస్కారి అని కాదు, క్లాసులో తనకు సమానంగా ఉండేవాడిని ఇతర విషయాల్లో నీచంగా చూడాలంటే సంఘ స్వరూపం ఎరగని సుందరానికి బాగా పట్టి ఇచ్చింది. సరే పోని, తాగని, తర్వాత తోల్చుకుంటాలే అంది సీతమ్మ కొడుకులో తిరుగుబాటు లక్షణాలు కనిపెట్టి. శివయ్య మంచినీళ్ళు అక్కర్లేదన్నాడు. సుందరం బలవంతం చేసిన మీదట గ్లాస్ ఎత్తుకుని నోట్లో పోసుకున్నాడు, కానీ కరుచుకుని తాగలేదు. ఇక పోతానండి అన్నాడు శివయ్య. నీకు తెలుసా, కృష్ణమూర్తి కూడా మా ఇంట్లోనే ఉంటున్నాడు, అవతల భాగంలో. ఉన్నారా కృష్ణమూర్తి గారు అన్నాడు శివయ్య చాలా మర్యాదగా. ఏ కృష్ణమూర్తి అని సుందరం పొలికేక పెట్టాడు. కృష్ణమూర్తి పలికాడు కానీ రాలేదు. శివయ్య వచ్చాడు అని అరిచాడు సుందరం. అట్లాగా అని తాపీగా తడికి అవతల నుంచి సమాధానం వచ్చింది. నేను వెళ్ళాలి అంటూ శివయ్య వెళ్ళిపోయాడు. ఇక ఊళ్ళోకి బయోస్కోప్ వచ్చింది. అలవాటు ప్రకారం బ్యాండ్ మేళంతో సహా ఒంటెద్దు బండి మీద కాగితాలు పంచిపెట్టారు. ఆఖరి టిక్కెట్టు ఆనా. అమ్మా అమ్మా నేను బయోస్కోప్ చూడొద్దు అన్నాడు సుందరం. ప్రతిదీ కావాలంటావు, ఎట్టాగరా నీతో అంది తల్లి. సుందరం ఉత్సాహం అంతా కుంగిపోయినట్టయింది. అనాయేగా అమ్మా అన్నాడు వాడు. కృష్ణమూర్తి వాళ్ళు పోతుంటే నువ్వు కూడా పోదుగాలే అంది తల్లి. సుందరం మరింత నిరసించాడు. కృష్ణమూర్తితో బయోస్కోప్ సంగతి ఎత్తటం, కృష్ణమూర్తి తనకు అటువంటి ఇష్టం లేదని బుద్ధిమంతనం ప్రవర్తించడం ఇదివరకే అయింది. కృష్ణమూర్తి చూడట. అయితే నువ్వు మాత్రం దీనికి? అలా అయితే నాకు ఒక సిల్క్ చొక్కా కొనిపెట్టు, కృష్ణమూర్తికి అన్నీ ఉన్నవే. ఊరుకోరా అని సీతమ్మ నోరు నొక్కుంది. ఆ రోజు సాయంకాలం బయోస్కోప్కి వెళ్ళటానికి సుందరం తల్లి దగ్గర ఒక అణా వసూలు చేశాడు. ఈ అణ సంపాదించగలందులకై వాడు మళ్ళీ ఎన్నడూ బయోస్కోప్ చూస్తానని మాట ఇవ్వాల్సి వచ్చింది. ఊరి బయట డేరాలో బయోస్కోప్. అప్పటికింకా ఎలక్ట్రిసిటీ రాలేదు. బయోస్కోప్లో కథలుండేవి కావు. కార్బైట్ లైట్తో ఏవేవో దృశ్యాలు తెర మీద చూపించేవాళ్ళు. ఇక డేరా అంతకు గ్లాస్ లైట్ ఉండేది, గ్యాస్ లైటు. క్యాబిన్లోంచి ఆపరేటర్ ఈల వేయగానే గ్యాస్ లైట్ను ఒక తొట్టిలోకి దింపి చీకటి చేసేవాళ్ళు. ఈ బయోస్కోప్ ప్రదర్శనాన్ని చూసి సుందరం పరమానంద భరితుడయ్యాడు. ముఖ్యంగా రైలు రావటం 2 సార్లు చూపారు. చడి చప్పుడు లేకుండా రైలు మేరకు వస్తూ ఉంటే సుందరం ఒళ్ళంతా భయానందాలతో పులకరించింది. నీళ్లలోంచి కార్లు పోవటం కూడా భలే బాగుంది. సుందరం ఫోనోగ్రాఫ్ కూడా ఈ ప్రదర్శనలోనే చూశాడు. ప్రదర్శన ప్రారంభం కాకపూర్వం ఈ ఫోనోగ్రాఫ్ మీద పాటలు పాడించాడు. ఓరోరి బండివాడ పాట పెట్టారు. పాటంతా అయిన తర్వాత ఫోనోగ్రాఫ్ ఏదో అంది. జనం కొందరు నవ్వారు. ఆ రహస్యం అప్పట్లో సుందరానికి తెలియలేదు. తర్వాత మరికొంతకాలానికి ఆ రికార్డు విన్నప్పుడు సుందరానికి పాట చివర మై నేమ్ ఈజ్ వనజాక్షి అన్నమాట
స్పష్టంగా వినిపించింది. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.